హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామ్లా. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు బెనిఫిట్స్ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. పిల్లలైనా పెద్దలైనా రోజు ఒకటి తీసుకుంటే బలంగా ఉంటారు. సో పిల్లలకి స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి. నేను ఇక్కడ మా పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ టైం అలా ఒకటి తీసుకుంటే హెల్త్కి అయితే చాలా చాలా మంచిది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లోనే ఈజీగా డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ కూడా తీసుకున్నానండి. ఇక్కడ మీకు ప్లేట్లో చూపిస్తున్నాను, చూస్తున్నారా? ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము, చక్కగా కట్ చేసుకున్న క్యాష్యూ నట్స్, వేపి పెట్టిన పల్లీలు, అలాగే నేను ఇక్కడ షుగర్లెస్ ప్రిపేర్ చేస్తున్నానండి. డేట్స్ అనేవి గింజలు తీసుకున్నాను, మిలన్ సీడ్స్, అలాగే కొద్దిగా నువ్వులు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి అంజీర్ అండి, ఒక 5 అయితే తీసుకున్నాను కట్ చేసి. బాదం పప్పు, అలాగే పిస్తా పప్పు, కొద్దిగా కిస్మిస్లు కూడా తీసుకున్నాను. వీటన్నింటినీ కూడా మీరు ఎన్ని అంటే అన్ని వేసేసుకోవచ్చు అండి. మీకు అన్ని కొలతలు అయితే చెప్పట్లేదు ఇక్కడ నేను. సో అన్నీ కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, కిస్మిస్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకే కట్ చేసేసాను. మిలన్ సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్, గసగసాలు ఒక 1 టేబుల్ స్పూను, అలాగే అన్నీ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే పిస్తా పప్పు, వేపి పెట్టిన పల్లీలు కూడా తీసుకున్నానండి. ఒక 1/2 కప్పు వరకు అలా తీసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ల కానీ నెయ్యి అయితే వేసేసుకొని చక్కగా మనం తీసుకున్న పప్పులన్నింటినీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి, పల్లీలు అయితే నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పొట్టు తీసి పెట్టేశాను. ముందుగా అయితే నేను ఇక్కడ క్యాష్యూ నట్స్ అలాగే బాదం తీసుకొని చక్కగా నెయ్యిలో అయితే వేపుతున్నానండి. ఇక్కడ నేను ఒక 2-3 నిమిషాల పాటు వేపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యినైతే తీసేసుకొని పిస్తా పప్పుని యాడ్ చేసేసాను. ఇందులోనే మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను, అలాగే నువ్వులు యాడ్ చేశానండి, అలాగే గసగసాలు. వీటన్నింటినీ కూడా కలుపుతూ చక్కగా ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వండి. చక్కగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి తురుమును అయితే వేసేసుకున్నాం. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను. సో అలా ఒక 1 మినిట్ వేపితే సరిపోతుంది. సో ఇదే వేడి మీద నేను ఇక్కడ అంజీర్ కూడా వేసేస్తున్నాను, కట్ చేసింది. ఒక 5 అయితే అంజీర్ తీసుకున్నానండి. చక్కగా ఈ విధంగా అయితే కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 1 మినిట్ నుంచి 2 నిమిషాల పాటు చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మన ప్లేట్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ అన్నీ కూడా వేసేసానండి. మీకు ఇక్కడ చూపించనివి ఏంటి అంటే కిస్మిస్ యాడ్ చేసేసాను, అలాగే వేపి పెట్టిన పల్లీలు కూడా యాడ్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఈ ఖర్జూరా ఉంది కదా, మిక్సీ జార్లో వేసేసుకొని ఒక కప్పు అయితే తీసుకున్నాను. గింజలు తీసింది వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఆపుతూ ఒక 2-3 సార్లు తిప్పుతూ ఉంటే మనకి చక్కగా మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం దాన్ని మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మరొక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరా తురుముని మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇది మనకి చక్కగా కాస్త హీట్ అయిన తర్వాత ఎలా వస్తుందంటే సాఫ్ట్గా వస్తుందండి, మెత్తబడిపోతుంది. సో ఆ హీట్కే అది కరిగినట్టుగా అయిపోయి చక్కని పేస్ట్ కింద ముద్దలాగా వచ్చేస్తుందండి. అలా అయ్యేంత వరకు కూడా మనం చక్కగా అటు ఇటు కలుపుతూ దాన్ని అయితే మధ్య మధ్యలో గరిటెతో స్మాష్ చేస్తున్నట్టుగా కలుపుతూ ఉండాలి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే ముద్దలాగా వస్తుంది. సో మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నింటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. సో ఖర్జూరా పేస్ట్ లాగా అయిపోయింది, ముద్దలాగా అయిపోయింది కదండి. సో అందులోకి వేసేసిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ కలపడానికి రావట్లేదని నేను ఇక్కడ ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను మరొకసారి. సో ఇప్పుడు కాస్త కొద్దిగా చల్లారిందా లేదో చూసుకొని చేత్తో అంతా కూడా కలిపేసుకోండి. నేను ఇక్కడ అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను. కాస్త గోరువెచ్చగా ఉందండి. అప్పుడే మనకి గోరువెచ్చగా ఉంటేనే మనం లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోండి. మీకు
ఈజీగా వచ్చేస్తుంది లడ్డు చేయడానికైతే. సో మీకు ఏమైనా రావట్లేదు అనిపిస్తే కొద్దిగా చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఈ విధంగా లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు కష్టపడ్డారంటే మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇంట్లోనే రెడీ అయిపోతాయండి. హెల్తీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎంతైనా మనం బయట షాప్లో కొన్న ఫీలింగ్ అనేది లేకుండా ఇంట్లోనే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీగా మన పిల్లలకి మనం చేసి పెట్టుకోవచ్చు కదా. చూస్తున్నారు కదండి, మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హెల్తీగా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ లడ్డూలను అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఈసారి ఇంట్లో ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్సే ఉన్నాయని చెప్పేసి నేను వీటితో అయితే చేసేసాను. ఎప్పుడు కూడా మనం పంప్కిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఉంటుంటాయి కదండి. సో ఆ 2 ఇంగ్రీడియంట్స్ ఇంట్లో అయితే ప్రజెంట్ లేవండి. సో నేను ఇక్కడ కొత్తగా పల్లీలను అయితే యాడ్ చేసేసాను. సో ఏదైతే మనం పిల్లలకైతే హెల్తీగా పెట్టాలి కదండి. సో అందుకనే నేను ఇక్కడ కాస్త డిఫరెంట్గా, వాళ్ళకి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఈసారి అయితే కొబ్బరి అలాగే పల్లీలను అయితే యాడ్ చేసేసాను. సో పిల్లల కోసం కాబట్టి కాస్త మీడియం సైజులో అయితే ప్రిపేర్ చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. నేను ఇక్కడ చేసిన లడ్డూలు ఒక 20 to 22 అయితే అయ్యాయండి. చూస్తున్నారు కదా, ఓవరాల్గా అన్నీ కూడా చేసిన తర్వాత చూపిస్తున్నానండి. సో డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.